ఏంటది బేర్ చేసేది ఏంటి? ఒక మాట అన్నా, ఎందుకు పడాలండి? ఒక దెబ్బ వేసినా, ఆ? చేతులు తలుపు సందులో పెట్టి కిటకిట నలిపేయాలి, ఇట్లా రాలిపోవాలి వేళ్ళు. అనుమానించిన. పని పాట లేని వ్యవహారం ఇదంతా. సో ఎందుకు అనేది అంటే నేను అన్నాను, అది ఇన్నాళ్ళు భరిచ్చే కదండి ఉన్నారు, అక్కడి నుంచే రెవల్యూషన్ వచ్చిందని ఎందుకు అనుకోకూడదు మనం? రెవల్యూషన్ వస్తుంది కదండి, అణచివేత ఎన్నాళ్ళని ఎలా కొనసాగుతూ ఉంటుంది? దెబ్బ వేయడం ఏంటది నార్మల్ విషయమా? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ కదా, గొడ్లమా మనం? తెలియకుండా ఇప్పుడు ఐల్ బి వెరీ ఆనెస్ట్, యా, మీరు చూడలేదా డొమెస్టిక్ అబ్యూస్ ఇంట్లో? చూసాను. నేను చూసాను, మన ఇద్దరం చూసాం కదా. చూసాం. మరి బయట జనాల ఆడపిల్లల పరిస్థితి ఏంటి? అవును. ఇన్ని తరాలుగా చూసి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? పెట్రోల్ పోసి తగలబెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గ్యాస్ సిలిండర్లు లీక్ చేసి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అమ్మాయి మొన్న ఎవరో తమిళనాడులోనో మలయాళీ ఒక అమ్మాయి, మొన్న మా హస్బెండ్ నన్ను నరకం చూపిస్తున్నాడు అని చెప్పి గుళ్ళో తండ్రికి 7 వాయిస్ నోట్లు పెట్టి చచ్చిపోయింది. అవును, చూసాను. ఏం దౌర్భాగ్యం అండి ఇది! ఇంకా మళ్ళీ భరించాలా? ఇక్కడ 2 విషయాలు. మీలాగా హెడ్ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళేమో అర్థం చేసుకోకుండా ఈ అమ్మాయి ఫెమినిస్ట్, ఈ అమ్మాయికి పెళ్ళవడం కష్టం అని ఇలా అంటున్నారు. పదం అన్నారు, నన్ను తెలుగులో అంటారు చాలా చాలా పదాలు, నవ్వుకొని వదిలేస్తున్నాయి. పోరా ఎంతకు అలా చేస్తారు. అలా అని ఇప్పుడు ఈ అమ్మాయి సౌమ్యంగా చాలా నమ్రతతో అలాగేనండి అని అనుకునే అమ్మాయిలనేమో ఇలా హింసించి వాళ్ళు మానసికంగా శారీరకంగా హింసిస్తే వాళ్ళు పాపం సూసైడ్ చేసుకుంటున్నారు. ఇది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆ బ్యాలెన్స్ తీసుకొచ్చేది ఫెమినిజం. వీళ్ళకి అర్థం కాదు. ఫెమినిజం అంటేనే అదొక పెద్ద నెగటివ్, చాలా నెగటివ్, టెర్రరిజం. అది కరెక్ట్ వర్డ్ తీసుకోవట్లేదు యాక్చువల్లీ. అసలు తెలియదు కదా, దాని అర్థం ఏంటో తెలియదు కదా చాలా మందికి. ఎవరన్నా ఇన్ని ఫోన్లు ఉన్నాయి కదండి, గూగుల్ చేయొచ్చు కదా ఫెమినిజం అంటే. నేను చేసి చూపించిన ఇప్పుడు మంచి బ్యూటిఫుల్ గూగుల్లో అనుకున్నా. మీరేమని ఫీల్ అవుతారు? వాట్ ఈస్ ద ఫెమినిజం ఎగ్జాక్ట్లీ? ఈక్వాలిటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ జెండర్, సెక్సెస్, అంతే. అది కూడా సెక్షువాలిటీని ఇంక్లూడ్ చేసుకున్న మూవ్మెంట్ కూడా ఇప్పుడు నడుస్తుంది, 4th వేవ్ ఐ గెస్. ఇప్పుడు సొసైటీలో కొంతమంది అడిగే అవకాశం ఉంది ఈక్వాలిటీ అన్న పాయింట్లో. అబ్బాయిలు ఇంతకుముందు సిగరెట్లు తాగేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయిలు తాగుతున్నారు. అప్పుడు తాగేవాళ్ళు అబ్బాయిలు ఆల్కహాల్, ఇప్పుడు అమ్మాయిలు ఆల్కహాల్ తాగుతున్నారు. ఇప్పుడు 10 మంది అమ్మాయిలతో తిరిగారు, ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో 10 మందితో తిరుగుతున్నారు. సో ఇదేనా ఈక్వాలిటీ అంటే అని అడిగే సమాజానికి మీరేం చెప్తారు? అది అమ్మాయి తిరిగినా తప్పే, అబ్బాయి తిరిగినా అబ్సల్యూట్. అమ్మాయి తాగినా లివర్ పోయిద్ది, అబ్బాయి తాగినా లివర్ పోయిద్ది. అబ్బాయి కొట్టిన అదేంటిది లంగ్స్ పోతాయి, ఎవరికైనా అంతే కదా. దిక్కుమాలిన ఈక్వాలిటీ ఇక్కడ ఎందుకు కావాల్సింది? ఇక్కడ కాదు కదా. ఉద్యోగంలో ఎంత స్టాటిస్టికల్లీ ఆపర్చునిటీ దొరుకుతుంది, నాకెంత దొరుకుతుంది అని కదా నేను ఆలోచించాల్సింది. నీకు లేబర్ లో ఎంత వేజెస్ ఇస్తున్నారు, నాకు సమానంగా గంటలు కష్టపడితే నాకెన్ని డబ్బులు ఇస్తున్నారు అని కదా. నీకు ఎగ్జామ్ లో ఏ కోటా ఉంది, నాకే కోటా ఉంది. ఇప్పుడు ఆఫీస్లో 2-3 ఎవరన్నా లీడ్లు ఉంటే అంతే సమానంగా 2-3 ఆడపిల్లలు లీడ్లు ఉంటున్నారా అని కదా నేను చూడాల్సింది. ఈ ఎవరు తెలుసా ఈ మాటలు మాట్లాడేది? అంతా ఒక బ్యాచ్ ఉంటుంది. ఇదే నడుం చూపించుకుంటూ, ఇదే బొడ్డు చూపించుకుంటూ అబ్బాయిలు డ్రెస్లు వేసుకుంటే నవ్వుతారా? నవరా రోడ్డు, నో ప్రాబ్లం. నవ్వుతారా? నవరా రోడ్డు మీద ఎవరు నవ్వేది? మళ్ళీ ఆ సమాజమే. అదే సమాజం నవ్వుతుంది, వాడిని చూడాలని అనిపించదు. బట్ అమ్మాయి వేసుకుని వెళ్ళినప్పుడు 10 మంది చూపుని అట్రాక్ట్ చేస్తున్నది వీళ్ళ బాధ. అలా ఎందుకు కండిషన్ చేయబడ్డాము? ఎన్నాళ్ళుగా కండిషన్ చేయబడ్డాము? ఎన్ని తరాలుగా మనం అలా మనం బేసికల్లీ మన చూపులకి లింగాన్ని అంటించుకొని తిరుగుతున్నాం. స్త్రీలింగమా పులింగమా అని ఇట్లా వెతుక్కొని, ఓకే మగాడు చేస్తాడు, నాకేం పెద్ద పడదు. షిట్ అమ్మాయి చేస్తుంది, ఐ హ్యావ్ ప్రాబ్లం. నీకెందుకు రా ప్రాబ్లం? నువ్వు ఎవరు అసలు? నీకెందుకు ప్రాబ్లం? నీకు నచ్చలేదా? చూపు తిప్పుకొని వెళ్ళిపో. బేసిక్. ఐ టెల్ యూ వన్ థింగ్ అండి, వన్ బేసిక్. ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ సెంటెన్సెస్. ఇప్పుడు రోడ్డు పైన ఒక అమ్మాయి వెళ్తుంది. ఆ అమ్మాయి చాలా కంఫర్టబుల్గా అమ్మాయికి నచ్చిన టీషర్ట్ వేసుకొని వెళ్తుంది. అండ్ రోజు చీరలు కట్టుకొని బతికే సమాజం ఇది కాదు. అవును, చాలా కష్టం, చాలా కష్టం. కడ్లీ కథల్లో ఒక కథ రాశాను, నో మోర్ సారీ అని. సారీ నో మోర్ ప్రాపర్ కథ అది. అదేంటి, ఆ అమ్మాయి టీషర్ట్ వెళ్తుంది, 10 రకాల చూపులు ఆ అమ్మాయి యథభాగం వైపు చూస్తాయి. ఆ అమ్మాయి అయ్యో 10 మంది చూస్తున్నారు, నేను ఎలా రేపటి నుంచి చున్నీ మెడ చుట్టూ కప్పేసుకొని పీక పిసికేసుకొని బతికేయాలా అంటే ఇంక ఎప్పుడు అమ్మాయి ప్రశాంతంగా గాలి ఆడేటట్టు బతికేది?
హ్యూమన్స్కి ఎవరికైనా గాలాడటం ఇంపార్టెంట్ కదండి. సూర్యుడికి మంటకి ఎండాకాలానికి ఆడ మగ తేడాలు ఉండవు కదా, అంతే కదా. మనిషి పైన ఎంతో జంతువు పైన కూడా అంతే ఎండ వస్తుంది కదా. వెరీ వెరీ నార్మల్ విషయం ఇది. ఇప్పుడు అదే రోడ్డు పైన మనం వీ కమ్ అక్రాస్ అ లాట్ ఆఫ్ ఓల్డ్ ఉమెన్, కొన్నిసార్లు బట్టలు ఉండకుండా చిరిగిపోకుండా వాళ్ళని అయ్యో పాపం అనుకుంటారు కదా. అది కదా అయ్యో పాపం అనడానికి ఏంటి, దేర్ కమ్స్ ద క్లాస్ డిఫరెన్స్. క్లాస్ డిఫరెన్స్ ఉంది, పైగా సెక్స్ అపీల్ తో చూడలేడు. అవును, ఏజ్ కూడా ఉంటుంది కదా ఆవిడ. సెక్స్ అపీల్ తో చూడను అనుకోవడం ఆ మనిషి తీసుకుంటున్న కాన్షియస్ చాయిస్ ఆ స్త్రీ వరకు మాత్రమే. అది కాన్షియస్ చాయిస్ అయినప్పుడు ఇది కూడా కాన్షియస్ చాయిస్ అవ్వాలి కదా. ఇది కూడా కాన్షియస్గా డెసిషన్ తీసుకొని మొహం తిప్పుకోవాలి కదా. నీకు అన్కంఫర్టబుల్గా ఉంటే నో, యు ఆర్ వెరీ కంఫర్టబుల్ టు లుక్ ఎట్ హర్, బట్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ హర్ బీయింగ్ హర్ సెల్ఫ్. నువ్వు అలా ఓపెన్ చేసుకుని తిరగడమే తప్పు కదా, చూడకూడదన్నమేమి. చూడకుండా ఉండడమే కదా విచక్షణ. తిరగడం తప్పు కదా మరి. ఇప్పుడు హీరోయిన్లు ఉంటారండి, సినిమాకి అవసరం కాబట్టి ఆ పాటలు పాడుతున్నారు, ఆ డ్రెస్సులు వేస్తున్నారు. జనరల్ పబ్లిక్ ఏం సంబంధం అనేది. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మీరు జుట్టు ఎందుకు విరబోసుకున్నారు? మీడియాకి ఇదే జుట్టు కనుక నేను జడేసుకుంటే ఈడేంటి ఊరి నుంచి ఇప్పుడే వచ్చినట్టుంది అన్న కమెంట్స్ నేను కింద చూశాను. ఒక ఇంటర్వ్యూలో ఇలా జుట్టు విరబోసుకుంటే నేను నీకు ఇంటర్వ్యూ ఇవ్వను. ఏమన్నారు మీరు మరి? నేను ముడి పెట్టుకుని వచ్చా ఎందుకంటే నాకు ఆయన ఇంటర్వ్యూ ఇంపార్టెంట్. నేను ఇలా నా హెయిర్ పెద్ద ఇంపార్టెంట్ కాదు నాకు అనుకుని. అలాగేనండి, కొంతమంది అంటారు మీరు చీర కట్టుకుంటేనే ఇంటర్వ్యూ ఇస్తానండి, మీరు తెలుగులో మాట్లాడితేనే మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. ఎవరండి వీళ్ళంతా? ఎందుకు చేస్తున్నారు వీళ్ళతోటి? డబ్బులు ఇస్తున్నారా మీకేమన్నా వాళ్ళు? నాకెందుకు ఇస్తారు? ఛానల్ వాళ్ళకి నాకు జీతం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి నేను నెంబర్ ఇవ్వాలి కాబట్టి. ఇలాంటి సొసైటీలో మనం ఉన్నప్పుడు మీరు ఇంత రెవల్యూషనరీగా విమెన్ గురించి ఇంత రాస్తున్నప్పుడు, బొంద రెవల్యూషనరీ అండి ఇది, చాలా బేసిక్ కదా. బేసిక్ ఈవెన్ రెవల్యూషనరీ ఈ బేసిక్కే లేదు కదా మనకి ఇక్కడ. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఈ బ్లౌజులు మీకు చికాకు పుట్టట్లేదా, ఉక్కబోయట్లేదా? పోస్తాయి. ఎక్కడ మావి డ్రెస్ కట్టేసి ఇస్తారు కదా, అప్పుడప్పుడు స్లీవ్లెస్ వస్తాయి. అందులో స్లీవ్లెస్ వస్తే నాకు కింద కమెంట్స్ పెడతారు, ఏంటి అంజలి గారు మీరు కూడా అలా అయిపోయారండి, ఒక యాంకర్ పేరు తీసుకుందా మీరు కూడా ఆవిడలానే అయిపోయారు, ఏంటండి స్లీవ్లెస్ ఏంటండి, ఎన్నాళ్ళు మిమ్మల్ని అలా చూసాం, మీరు ఇలాంటి డ్రెస్లలో వేసేస్తారు, 4 ఎక్స్ట్రా పంపిస్తాను నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీకు అని పెడితే నేను కింద కమెంట్ చేశాను. నిజంగా ఇది నా బ్లౌజ్ కాదు, ఈ శారీకి వాళ్ళు డ్రెస్ కట్టేసికి ఇదే బ్లౌజ్ ఇచ్చారు. అంత ఓపిక్గా చెప్తున్నాను నేను. ఇంకా ఎందుకు చెప్తున్నారండి? ఒక జర్నలిస్ట్ నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఫ్రాక్లో వెళ్ళా, యాక్చువల్లీ స్లీవ్లెస్ ఫ్రాక్లో. నేను మూవీ షూట్ నుంచి వస్తూ తన ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తే అందరూ ముందే అంటారేమోనని, అంటే నేను అంత కాన్షియస్ ఉన్నా, ఎవరు ముందే చెప్తున్నాను, ఎవరు ఏమనుకోద్దండి, నేను మూవీ షూట్ నుంచి వస్తున్నాను, డ్రెస్ మార్చుకునే అవకాశం కూడా లేదు, డ్రెస్ నాతో లేదు, ఇలానే కూర్చుంటున్నాను చెప్పి నాకు why are you being sorry for being yourself? ద కమెంట్స్ అసలు మామూలుగా ఎందుకు ష్రింక్ చేసుకోవాలనుకుంటున్నారు? నన్ను అపార్థం చేసుకుంటున్నారు కదా, నేను ఏదో స్లీవ్లెస్ వేసుకుంటేనే ఒళ్ళంతా బయట. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? yes that I understand. అపార్థం చేసుకునేవాడు ఎలాగైనా చేసుకుంటాడు. అసలు గడప దాటి వచ్చారా మీరు? అంత సీన్ ఉందా మీకు రావడానికి? ఎందుకు ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఇంటి పట్టున ఉండకుండా? అది అవసరం, నా అవసరం కదా. ఎందుకు చేస్తున్నారు మీరు? వేరే పని టీచర్ జాబ్ చేసుకోండి వెళ్ళి పద్ధతిగా. ఇంటర్వ్యూలు చేయడం ఏంటి అసలు మీరు? అంటే 20 ఏళ్ళకి ఇదే పనిలో ఉన్నా. 20 ఏళ్ళ క్రితమే మరి టీచర్ జాబో, వంటగదిలో వంటనో, ఫుడ్ డెలివరీయో ఏదో చేసుకోండి, నలుగురికి కనిపించుకోండి. ఎంత ధైర్యం వస్తే వస్తారు మీరు బయటకి ఇట్లా. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. మరి వాడిని లెక్క చేయలే కదా ఆ రోజున? చేయలేదు. మరి ఈ రోజున వీడిని కూడా లెక్క చేయకూడదు కదా? చేయకూడదు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలాగా. అమ్మో ఏమనుకుంటారో. అదే అండి, ఇప్పుడు నాకు తెలియకుండా నేను కూడా ఐ బిలీవ్ ఇన్ దిస్ థింగ్, డ్రెస్సింగ్ అప్ ఫర్ మై సెల్ఫ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్. నాకు ఆ రోజు ఈ జనాలందరూ ఈ మగాళ్ళని అట్రాక్ట్ చేయడానికి బట్టలు వేసుకుంటుంది, లేదు మచ్చా, నా వ్యాక్సింగ్ స్కెడ్యూల్స్ని బట్టి వేసుకుంటా నేను మొన్న అదే అన్న, ఈరోజు ఫ్రాక్ వేసుకొచ్చానంటే ఇప్పుడే లేజర్కి వెళ్ళానండి బాబు. లేజర్కి వెళ్ళేటప్పుడు, మ్యానిక్యూర్ పెడిక్యూర్కి వెళ్ళేటప్పుడు ఇవి అవసరం. అంటే ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్కి అవసరం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఫీల్డ్ కాకపోయినా ఇట్ కుడ్ బి ఎ చాయిస్. అవును, మా చెల్లి ఐఐటీలో చదువుకుంటుంది. ఆ అమ్మాయి ఎంఎస్సి అయిపోయింది, పిహెచ్డి ప్రిపేర్ అవుతుంది. ఆ అమ్మాయికి మీడియాకి అమ్మాయి ఫోటోలు కూడా దిగదు, అసలు నో వేర్ రిలేటెడ్ టు ఎక్స్పోజర్ బయట జనాలకి. బట్ షీ గెట్స్ హర్ థింగ్స్ డన్ అండ్ షీ లైక్స్ హర్ స్కిన్ టు బీ లైక్ దట్. దట్స్ హర్ చాయిస్. నేను అంటాను, నేనే సినిమాల్లో పనిచేస్తాను, నేనే ఇవన్నీ చేయవే అంటే అది కాదక్క విషయం. ఎవరో చూస్తారు, ఎవరో ఒప్పుకోవాలి, ఇంకొకరి ఆమోదం కాదు. నా మనసుకు నచ్చింది చేస్తున్నాను. If I touch my skin someday randomly and I should feel smooth about it, I like it, I will do it అని అంది. నా ఫ్రెండ్ లిఖిత ఉంటుంది,
అది అది తోడేలు అది ఎక్కడంటే అక్కడ జుట్టు ఉంటుంది దానికి. షీఈస్ వెరీ కంఫర్టబుల్ బీయింగ్ లైక్ దట్. అండ్ నాకు ఇట్లనే ఇష్టం రా, నాకు ఇష్టం అని అంటది. అసలు నాకు మా చెల్లెతో ప్రాబ్లం లేదు, లిఖితాతో ప్రాబ్లం లేదు, ఇద్దరు మధ్యలో ఉంటాను నేను. నాకు టైం దొరికినప్పుడు చేయించుకుంటా. సో మనమే ఇంతమంది ఉన్నాం కదా చుట్టూ, మనం డిసైడ్ చేసుకోవాలి. కానీ ఎంత దారుణం అండి ఇట్లా మన ఒంటిపైన జుట్టు గురించి.